వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 23, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు. నేషనల్ 1. భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా ఏ పక్షుల అభయారణ్యం గుర్తించబడింది? ఏ. చిలక సరస్సు, బి. షేఖా ఝీల్ పక్షుల అభయారణ్యం, సి. పులికాట్ సరస్సు, డి. వెంబనాడ్ సరస్సు. సమాధానం బి. ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో ఉన్న షేఖా ఝీల్ పక్షుల అభయారణ్యం భారతదేశపు 99వ మరియు ఉత్తరప్రదేశ్లోని 12వ రామ్సర్ సైట్గా ప్రకటించబడింది. 2. స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ 2024-25 నివేదిక ప్రకారం అత్యధికంగా గబ్బిలాల జాతులున్న రాష్ట్రం ఏది? ఏ. మేఘాలయ, బి. కేరళ, సి. పశ్చిమ బెంగాల్, డి. అస్సాం. సమాధానం సి. ఈ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్లో 68 జాతులుండగా మేఘాలయలో 66 జాతులతో రెండవ స్థానంలో ఉంది. భారత్లో మొత్తం 135 గబ్బిలాల జాతులున్నాయి. 3. ఇటీవల మరణించిన నందెండ్ల భాస్కరరావు ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి? ఏ. తెలంగాణ, బి. ఆంధ్రప్రదేశ్, సి. కర్ణాటక, డి. మధ్యప్రదేశ్. సమాధానం బి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క 11వ ముఖ్యమంత్రిగా పనిచేసిన నందెండ్ల భాస్కరరావు 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 4. ప్రభుత్వం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ చెరకు నియంత్రణ ఉత్తర్వు 2026 ప్రకారం కొత్త చక్కెర మిల్లుల మధ్య కనీస దూరం ఎంత ఉండాలి? ఏ. 15 కిలోమీటర్లు, బి. 20 కిలోమీటర్లు, సి. 25 కిలోమీటర్లు, డి. 30 కిలోమీటర్లు. సమాధానం సి. చక్కెర సన్హంలో సమతుల్య అభివృద్ధి కోసం రెండు మిల్లుల మధ్య కనీస దూరాన్ని 15 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 5. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉమియం సరస్సు ఉమియం లేక్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అస్సాం, బి. సిక్కిం, సి. మేఘాలయ, డి. మణిపూర్. సమాధానం సి. దీనినే బారాపాని సరస్సు అని కూడా అంటారు. స్థానిక నిరసనల కారణంగా మేఘాలయ ప్రభుత్వం ఇక్కడ ఒక లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టును నిలిపివేసింది. అంతర్జాతీయ అంశాలు. 6. ఏ దేశం భవిష్యత్ తరాల కోసం పొగాకును నిషేధిస్తూ స్మోక్ ఫ్రీ జనరేషన్ చట్టాన్ని ఆమోదించింది? ఏ. అమెరికా, బి. యునైటెడ్ కింగ్డమ్ యూకే, సి. న్యూజిలాండ్, డి. జపాన్. సమాధానం బి. జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వారికి పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని నిషేధిస్తూ యూకే ఈ చట్టాన్ని తెచ్చింది. 7. భారత్ మరియు భూటాన్ మధ్య 7వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఏ. థింపూ భూటాన్, బి. గౌహతి అస్సాం, సి. మున్నార్ కేరళ, డి. కొచ్చి కేరళ. సమాధానం సి. కస్టమ్స్ సహకారం మరియు సరిహద్దు నిర్వహణపై భారత్ మరియు భూటాన్ ప్రతినిధులు కేరళలోని మున్నార్లో సమావేశమయ్యారు. 8. భారత్ మరియు దక్షిణ కొరియా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎంత లక్ష్యంగా పెట్టుకున్నాయి? ఏ. $30 బిలియన్, బి. $40 బిలియన్, సి. $50 బిలియన్, డి. $60 బిలియన్. సమాధానం సి. ప్రస్తుతం $27 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి $50 బిలియన్ పెంచాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. 9. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బ్రిక్స్ అకాడమిక్ ఫోరం ఏ అంశాలపై దృష్టి సారించింది? ఏ. రక్షణ మరియు అంతరిక్షం, బి. క్రీడలు మరియు సంస్కృతి, సి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం, డి. కేవలం వాణిజ్య ఒప్పందాలు. సమాధానం సి. ఈ ఫోరం బ్రిక్స్ దేశాల మధ్య పోలిసీపరమైన చర్చలు మరియు పరిశోధనా సహకారాన్ని పెంచడానికి ఈ 4 ప్రధాన స్తంభాలపై దృష్టి సారించింది. ఆర్థికం బ్యాంకింగ్. 10. ఆర్బీఐ ఈ మ్యాండేట్ ఫ్రేమ్వర్క్ 2026 ప్రకారం అదనపు అథెంటికేషన్ లేకుండా పునరావృత చెల్లింపుల పరిమితి ఎంత? ఏ. ₹5,000, బి. ₹10,000, సి. ₹15,000, డి. ₹25,000. సమాధానం సి. ₹15,000 లోపు పునరావృత డిజిటల్ చెల్లింపులకు అదనపు అథెంటికేషన్ అవసరం లేదు. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి కొన్ని కేటగిరీలకు ఇది ₹1,00,000 వరకు ఉంది. 11. సెబీ ఇటీవల సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ కోసం కనీస పెట్టుబడి పరిమితిని ఎంతకు తగ్గించింది? ఏ. ₹10,000, బి. ₹5,000, సి. ₹1,000, డి. ₹50,000. సమాధానం సి. చిన్న పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ పెట్టుబడి అవసరాన్ని ₹2,00,000 నుండి ₹1,000కు తగ్గించింది. 12.
ఎన్ఎస్ఎస్ఓ ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం భారతదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్కి సంబంధించి సరైన అంశం ఏది? ఏ. పట్టణ ప్రాంతాల కవరేజు పెరిగింది. బి. గ్రామీణ కవరేజ్ 47.4%, పట్టణ కవరేజ్ 44.3%ని మించింది. సి. ప్రైవేట్ బీమా పథకాలు అత్యధికంగా ఉన్నాయి. డి. బీమా కవరేజు గణనీయంగా తగ్గింది. సమాధానం బి. ప్రభుత్వ పథకాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ 47.4%కి చేరుకుని పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువగా నమోదైంది. 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత వృద్ధి చెందుతుందని యుఎన్ఇఎస్సిఏపి అంచనా వేసింది. ఏ. 6.2%, బి. 6.4%, సి. 6.6%, డి. 7%. సమాధానం బి. యుఎన్ఇఎస్సిఏపి నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4% మరియు 2027లో 6.6% వృద్ధిని నమోదు చేయనుంది. 2030 నాటికి తన బ్యాలెన్స్ షీట్ను భారత జీడీపీలో ఎంత శాతానికి పెంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. 20%, బి. 22%, సి. 25%, డి. 30%. సమాధానం సి. ప్రస్తుతం భారత జీడీపీలో 20% వాటా కలిగిన ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ను 2030 నాటికి 25%కు విస్తరించాలని బ్యాంక్ యోచిస్తోంది. 15. విద్యుత్ వ్యాపారంలో మార్కెట్ కప్లింగ్ ప్రక్రియను అమలు చేయడానికి సెంట్రల్ ఆపరేటర్గా ఎవరిని ప్రతిపాదించారు? ఏ. నీతి ఆయోగ్, బి. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, గ్రిడ్ ఇండియా, సి. సెబీ, డి. టాటా పవర్. సమాధానం బి. అన్ని పవర్ ఎక్స్చేంజ్ల నుండి బిడ్లను సేకరించి ఒకే విధమైన ధరను నిర్ణయించడానికి గ్రిడ్ ఇండియాను మార్కెట్ కప్లింగ్ ఆపరేటర్గా నియమించాలని సిఈఆర్సి ప్రతిపాదించింది. సైన్స్, టెక్నాలజీ మరియు రక్షణ. 16. నాసా యొక్క నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కంటే ఎన్ని రెట్లు వేగంగా అంతరిక్షాన్ని మ్యాప్ చేయగలదు? ఏ. 100 రెట్లు, బి. 500 రెట్లు, సి. 1000 రెట్లు, డి. 2000 రెట్లు. సమాధానం సి. ఈ కొత్త టెలిస్కోప్ హబుల్ కంటే 100 రెట్లు ఎక్కువ వైశాల్యాన్ని చూడగలదు మరియు 1000 రెట్లు వేగంగా అంతరిక్షాన్ని సర్వే చేయగలదు. 17. భారత సైన్యం యొక్క మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి ట్రాల్ సిస్టమ్ కొనుగోలు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత మొత్తంతో ఒప్పందం చేసుకుంది? ఏ. రూపాయలు 500 కోట్లు, బి. రూపాయలు 750 కోట్లు, సి. రూపాయలు 975 కోట్లు, డి. రూపాయలు 1200 కోట్లు. సమాధానం సి. బీఈఎంఎల్ మరియు ఇతర సంస్థలతో కలిసి T-72, T-90 ట్యాంకుల కోసం ఈ ట్రాల్ అసెంబ్లీ వ్యవస్థను రూపాయలు 975 కోట్లతో సేకరించనున్నారు. అవార్డులు మరియు నియామకాలు. 18. హెచ్డిఎఫ్సి లైఫ్ ఎండి మరియు సీఈఓగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఏ. విభా పడాల్కర్, బి. శిఖా శర్మ, సి. అనుపమా పాండే, డి. నమితా థాపర్. సమాధానం ఏ. విభా పడాల్కర్ను మరో 5 ఏళ్ల కాలానికి సెప్టెంబర్ 2026 నుంచి ఎండి మరియు సీఈఓగా హెచ్డిఎఫ్సి లైఫ్ తిరిగి నియమించింది. 19. యూకేలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత సదస్సులో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ. నరేంద్ర మోదీ, బి. సంతోష్ కుమార్, సి. రతన్ టాటా, డి. నితిన్ గడ్కరీ. సమాధానం బి. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికిగాను ఈ గౌరవం లభించింది. క్రీడలు. ప్రశ్న 20. 2027 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది? ఏ. న్యూఢిల్లీ, బి. ప్యారిస్, సి. తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్, డి. టోక్యో. సమాధానం సి. 2027 జూన్ నెలలో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ఈ ఛాంపియన్షిప్ జరగనుంది. మధ్య ఆసియాలో ఈ పోటీ జరగడం ఇదే మొదటిసారి. కళలు, సంస్కృతి మరియు మరణాలు. 21. గరియా పూజా ఉత్సవం ఏ రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు? ఏ. త్రిపుర, బి. మణిపూర్, సి. అస్సాం, డి. సిక్కిం. సమాధానం ఏ. గరియా పూజ అనేది త్రిపురలోని గరియా బాబా దేవతకు అంకితం చేయబడిన ముఖ్యమైన గిరిజన పండుగ. 22. సుబోరి ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీని ప్రత్యేకత ఏమిటి? ఏ. త్రిపుర, వెదురు పూజ, బి. అస్సాం, ఏనుగులతో స్నేహపూర్వక క్రీడలు, సి. మేఘాలయ, నృత్య ఉత్సవం, డి. అరుణాచల్ ప్రదేశ్, వ్యవసాయ పండుగ. సమాధానం బి.
అస్సాంలోని బోకో ప్రాంతంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో ఏనుగులను స్నేహపూర్వకంగా ఉపయోగిస్తారు. 23 ఇటీవల కన్నుమూసిన పద్మశ్రీ గ్రహీత భగవందాస్ రైక్వార్ ఏ రంగానికి చెందినవారు? ఏ. శాస్త్రీయ సంగీతం, బి. బుందేలీ యుద్ధకళలు మార్షలార్ట్స్, సి. చిత్రలేఖనం, డి. జానపద నృత్యం. సమాధానం బి. రైక్వార్ మధ్యప్రదేశ్లోని బుందేలీ సాంప్రదాయ యుద్ధకళల పరిరక్షణలో అగ్రగామిగా ఉండేవారు. ముఖ్యమైన దినోత్సవాలు 24 ప్రపంచ పుస్తకం మరియు కాపీరైట్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 21, బి. ఏప్రిల్ 22, సి. ఏప్రిల్ 23, డి. ఏప్రిల్ 24. సమాధానం సి. పఠనం మరియు ప్రచురణను ప్రోత్సహించడానికి యునెస్కో ఏటా ఏప్రిల్ 23న ఈ రోజును నిర్వహిస్తుంది. 2026 సంవత్సరానికి రబాత్, మొరాకో ప్రపంచ పుస్తక రాజధానిగా ఎంపికైంది. 25 ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేని ఏ రోజును జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 21, బి. ఏప్రిల్ 22, సి. ఏప్రిల్ 23, డి. ఏప్రిల్ 24. సమాధానం సి. విలియం షేక్స్పియర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 26 ప్రపంచ ధరిత్రీ దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్, బి. అవర్ పవర్ అవర్ ప్లానెట్, సి. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, డి. రీస్టోర్ అవర్ ఎర్త్. సమాధానం బి. ప్రతి ఏటా ఏప్రిల్ 22న పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏప్రిల్ 23, 2026 క్విక్ రివిజన్ వన్లైనర్స్. 99వ రామ్సర్ సైట్ భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన పక్షుల అభయారణ్యం షేకా జీల్, అలీగఢ్, ఉత్తరప్రదేశ్. గబ్బిలాల నివేదిక స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ 2024-25 ప్రకారం అత్యధిక గబ్బిలాల జాతులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఉమియం సరస్సు బారాపాని ఇటీవల లగ్జరీ రిసార్ట్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ సరస్సు ఎక్కడ ఉంది? మేఘాలయ. చక్కెరమిళ్లుల దూరం డ్రాఫ్ట్ చెరకు నియంత్రణ ఉత్తర్వులు 2026 ప్రకారం కొత్త మిళ్లుల మధ్య కనీస దూరం 25 కిలోమీటర్లు. మాజీ సీఎం మృతి ఇటీవల 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రి నందెండ్ల భాస్కరరావు. స్మోక్ ఫ్రీ జనరేషన్ 2009 తర్వాత జన్మించిన వారికి పొగాకు అమ్మకాలను నిషేధిస్తూ చట్టం చేసిన దేశం యునైటెడ్ కింగ్డమ్ లేదా యూకే. బ్రిక్స్ ఎకడమిక్ ఫోరం న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి బ్రిక్స్ ఎకడమిక్ ఫోరం ప్రధాన థీమ్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. భారత్ భూటాన్ కస్టమ్స్ మీట్ 7వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం జరిగిన ప్రాంతం మూన్నార్, కేరళ. ద్వైపాక్షిక వ్యాపార లక్ష్యం భారత్ మరియు దక్షిణ కొరియా 2030 నాటికి ఎంత వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి? $50 బిలియన్. భారత్ జీడీపీ అంచనా 2026లో భారత ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధి చెందుతుందని అంచనా వేసిన సంస్థ యుఎన్ఎస్కాప్. ఎస్బీఐ లక్ష్యం 2030 నాటికి భారత జీడీపీలో తన బ్యాలెన్స్ షీట్ను 25% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెబీ పెట్టుబడి పరిమితి సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్లో కనీస పెట్టుబడిని సెబీ ఎంతకు తగ్గించింది? ₹1000. ఆరోగ్య బీమా కవరేజు ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం ఏ ప్రాంతంలో ఆరోగ్య బీమా కవరేజు ఎక్కువగా ఉంది? గ్రామీణ ప్రాంతాలు. మార్కెట్ కప్లింగ్ విద్యుత్ వ్యాపారంలో మార్కెట్ కప్లింగ్ ఆపరేటర్గా నియమించబడిన సంస్థ గ్రిడ్ ఇండియా. రోమన్ స్పేస్ టెలిస్కోప్ హబుల్ కంటే 1000 రెట్లు వేగంగా అంతరిక్షాన్ని మ్యాప్ చేయగల నాసా కొత్త టెలిస్కోప్ నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్. ట్రాల్ సిస్టమ్ మైన్ ఫీల్డ్ బ్రీచింగ్ కోసం భారత సైన్యం 975 కోట్లతో ఏ సిస్టమ్ సేకరించనుంది? ట్రాల్ అసెంబ్లీ బీఈఎంఎల్ ద్వారా. పునరావృత చెల్లింపుల పరిమితి ఆర్బీఐ నిబంధనల ప్రకారం అదనపు అథెంటికేషన్ లేకుండా జరితే ఈ మ్యాండేట్ పరిమితి ₹15,000. గ్లోబల్ గ్రీన్ ఐకాన్ యూకేలో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న భారతీయుడు జోగినపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ 2027 జూన్లో ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. గరియా పూజ ఇది ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన గిరిజన పండుగ? త్రిపుర. సుబోరి ఉత్సవం
ఏనుగులతో స్నేహపూర్వక క్రీడలు నిర్వహించే ఈ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది? అస్సాం. పద్మశ్రీ మృతి. బుందేలీ యుద్ధకళల నిపుణుడు, ఇటీవల మరణించిన వ్యక్తి భగవన్ దాస్ రైక్వార్. ధరిత్రీ దినోత్సవం 2026 థీమ్. ఏప్రిల్ 22న జరుపుకునే వరల్డ్ ఎర్త్ డే థీమ్ అవర్ పవర్, అవర్ ప్లానెట్. ఏప్రిల్ 23 ఈ రోజున జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవాలు: ప్రపంచ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ప్రపంచ పుస్తక రాజధాని 2026. యునైటెడ్ నేషన్స్ ద్వారా 2026కు ఎంపిక చేయబడిన నగరం రబాట్, మొరాకో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.